ఏంటి మా నాన్నగారు చెప్తే గాని చేయవా? వెయిట్, మా నాన్నకు కాల్ చేసి తనతోనే చెప్పిస్తాను. అక్కర్లేదులేమ్మా, ఇలా ఇవ్వండి, నేను కుట్టించుకొస్తాను. తీసుకో. ఏమయ్యా, నాన్నా, ఏం చేస్తున్నావు నాన్నా? నా చెప్పు తెగిపోతే కుట్టించుకొని రావడానికి వెళ్తున్నాడు. ఏ, నీకేమైనా ప్రాబ్లమా? చెప్పిన తనకి బుద్ధి లేదు. సరే, చెప్పగానే నువ్వు చేసేయడమేనా? పని వాళ్ళు యజమాని చెప్పిన పని చెయ్యాలి. వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలి. అందుకే చెప్పాను, అది వాళ్ళ డ్యూటీ కాబట్టి. మీ నాన్న కూడా సరే అని తీసుకున్నాడు. ఏ, నువ్వు బాక్సరు కదా అని మీ నాన్న రేంజ్ పెరిగిపోయిందనుకుంటున్నావా? నువ్వు లక్కీగా పెద్దింటి కోడలు అయిపోయి ఉండొచ్చు, కానీ మీ నాన్న మాత్రం, సారీ, మీ అమ్మ నాన్న మాత్రం పని వాళ్ళే. జయా, ఎక్కువగా మాట్లాడుతున్నావు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. నువ్వు ఎదుటి వాళ్ళని గౌరవించిన దాన్ని బట్టే నీకు గౌరవం దక్కుతుంది. అఫ్కోర్స్ వాళ్ళు ఇంట్లో పని వాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ కష్టంతో పని చేసుకుని సంపాదించుకుని తింటున్నారు. తేరగా దొరికింది కదా అని తనది కాని ఇంట్లో దొంగలా వచ్చి తినడం లేదు. నా గురించే అంటున్నాడు, ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు. ఇక్కడెవరూ తేరగా తినడం లేదు. కానీ ఇప్పుడు సొసైటీలో గౌరవ మర్యాదలున్న విశ్వనాథ్ గారి కూతురు స్థానంలో ఉన్నావు. కాస్తైనా పద్ధతి నేర్చుకో. రుద్రా, ఏం జరిగింది? ఎందుకు జైలు ఈ పద్ధతి నేర్చుకోమంటున్నావు? తనేమైనా తప్పుగా మాట్లాడిందా? అమ్మా, చూడమ్మా, వీళ్ళు ఎన్నెన్ని మాటలంటున్నారో. చెప్పాల్సింది నువ్వు కాదు, రుద్ర చెప్పాలి. ఎందుకు నువ్వు జైకి వార్నింగ్ ఇస్తున్నావు? తను చెప్పులిచ్చి మా నాన్నగారి చేత కుట్టించుకురమ్మన్నందుకు సార్. గంగా, నువ్వు ఉండమ్మా. సార్, తనేదో చిన్నపిల్ల, తెలియక. పైడ్రాజు గారు జయ మాటకు అడ్డు చెప్పకుండా ఆ చెప్పును తీసుకుని కుట్టించడానికి బయలుదేరారు మావయ్య. మధ్యలో గంగ అడ్డుపడేసరికి జయ చాలా రూడ్గా మాట్లాడింది. ఏటి మాట్లాడిందో అది కూడా సెబ్బా? పనోళ్ళంటే మా కాళ్ళ కింద పడి ఉండాలి, మా చెప్పు శాతంలో ఉండాలని అంద కదా. మా అమ్మ నాన్న పని వాళ్లే కావచ్చు సార్, కానీ వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్టింగ్ ఉంటుంది కదా సార్. అందుకే తన యాటిట్యూడ్ మార్చుకోమని చెప్తున్నాను. మన ఇంట్లో పనిచేసే వాళ్ళని ఏ రోజు పరాయి వాళ్లగా ట్రీట్ చేయలేదు. వాళ్ళని మన సొంత మనుషులుగానే ట్రీట్ చేశాం. ఎప్పుడూ స్థాయి భేదాలు చూపించలేదు.
అగౌరవంగా ప్రవర్తించనూ లేదు. జయకు మాత్రం మనలో ఉన్న ఏ మంచి గుణాలు రాలేదు. మనలో లేని లక్షణాలు వచ్చాయి. అయినా సరే నేనెప్పుడు తనని ఏమీ అనకూడదు అంటావు. ఇది కరెక్టా? చూడు, ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని ప్రతి వాళ్ళు గౌరవించాలి. నీ తండ్రి లాంటి వ్యక్తితో నీ చెప్పులు మోయించటం నువ్వు చేసిన తప్పు. సెలే అట్లా ర్యాకెట్లు అంటారా? అవే అవే వాటిని పంపిస్తూ ఉంటారు కదా. పంపించే ముందు పూజ చేసి మంచి రోజు ముహూర్తం చూసే పంపిస్తారు కదా సార్. అంత పెద్ద సాడిస్ట్లే. సాడిస్ట్ కాదు, సైంటిస్ట్. అదే అదే అంత పెద్ద పెద్ద సైంటిస్ట్లే పాటిస్తుంటే మనం పాటిస్తే ఏం తప్పు సార్? ఇలాంటి వితండవాదాలు బానే చేస్తావు. ఈ తెలివితేటలేదు ఆటోలో చూపిస్తే మంచిది. రేపే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఎలా ఉండాలో తెలుసు కదా. డిసిప్లైన్ గా, డెడికేటెడ్ గా. గుడ్. రుద్ర, రేపు అకాడమీలో కలుద్దాం. ఓకే మావయ్య. ఓకే. అమ్మా, ఇవాళ ట్రైనింగ్ లేదు కదా. నాకు జీడిపప్పు ఉప్మా చేసి పెడతావా? మావయ్య వద్దు అమ్మ, ఏమొద్దు. బాయ్ బాయ్ బాయ్.